అప్డేట్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్ చేరుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని యుఎస్ టీం ఇస్లామాబాద్లో ల్యాండ్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం వారికి ఘన స్వాగతం పలికింది. ఈ బృందంలో వాన్స్ తో పాటు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్, యుఎస్ మిడిల్ ఈస్ట్ దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. శాంతి చర్చల కోసం 70 మందితో కూడిన ఇరాన్ ప్రతినిధి బృందం రాత్రే ఇస్లామాబాద్ చేరుకుంది. అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ప్రపంచ దృష్టి ఇప్పుడు ఇస్లామాబాద్ పై కేంద్రీకృతమైంది. అయితే ఈ చర్చలు సాఫీగా సాగుతాయా లేక మధ్యలోనే అడ్డంకులు ఎదుర్కొంటాయా అన్నది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ చర్చల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇరు పక్షాల విశ్వాసాన్ని పొందామని చెబుతోంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలకు నాయకత్వం వహించనుండగా ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చర్చల్లో 5 కీలక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో పాటు హర్మూజ్ జలసంధి విషయంపైనే ఇరాన్ గట్టిగా పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికా మాత్రం అణు నిరాయుధీకరణతో పాటు ఆంక్షలపైనే ఎక్కువగా చర్చలను కేంద్రీకృతం చేయనున్నట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఈ చర్చలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే చర్చలకు అర్థం ఉండదని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చర్చలు మొదలవ్వక ముందే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చర్చల్లో కీలకమైన హర్మూజ్ జలసంధి కూడా మరో పెద్ద సమస్యగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నౌకలకు మార్గం ఇవ్వటంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం వందలాది నౌకలు గల్ఫ్లోనే చిక్కుకుపోయాయి. ఇరాన్ ఈ జలసంధిని తమ ఆధీన జల ప్రాంతంగా ప్రకటిస్తూ కొత్త నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ టోల్ వసూలు చేస్తే అది గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ను లీడర్గా నిలబెట్టే అవకాశం ఉంది. మిగిలిన గల్ఫ్ దేశాలకు ఇది కంట్లో నలుసులా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాన్ని ఎప్పటికీ ఒప్పుకోవద్దని గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య అత్యంత కీలక అంశం అణు కార్యక్రమం. అమెరికా చర్చలు ఈ అంశం చుట్టే జరగాలని కోరుకుంటోంది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయదని చెబుతున్నప్పటికీ అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ యురేనియం శుద్ధికి తమ హక్కు ఉందని పట్టుబడుతుండగా అమెరికా మాత్రం పూర్తిగా ఆపాలని కోరుతోంది. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం తర్వాత మళ్లీ కొత్త ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇరాన్ను అణు నిరాయుధీకరణ వైపు తీసుకెళ్లాలి అనేది అమెరికా స్ట్రాటజీ. ఒకవేళ ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో అమెరికా ప్రస్తావనలు ఒప్పుకుంటే ఈ చర్చల్లో తమదే పై చేయని అమెరికా చెప్పుకునే అవకాశం ఉంది. ఇరాన్కు హెజ్బుల్లా, హమాస్, హౌతీలు వంటి మిత్ర బలగాలు ఉండటం కూడా మరో ప్రధాన సమస్య. ఇవి ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో చర్చల్లో ఇరాన్ ఈ మిత్రపక్షాలకు సంబంధించి అమెరికా ముందు పెట్టే షరతులు ఎలా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా హెజ్బుల్లా విషయంలో అమెరికా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ఆర్థికంగా కుదేలైన ఇరాన్ అన్ని ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు తమకు చెందిన $100 బిలియన్ ఆస్తులను విడుదల చేయాలని కూడా కోరుతోంది. అయితే అమెరికా దీనిపై పెద్దగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా అనేక సమస్యల నడుమ అమెరికా ఇరాన్ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలు శాంతికి దారితీస్తాయా లేక మరింత ఉద్రిక్తతలకు కారణమవుతాయా అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇక ఈ శాంతి చర్చలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అలాగే అమెరికా ముందు ఇరాన్ ఎలాంటి షరతులు విధించే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి?
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ శాంతి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బృందం, అలాగే ఇరాన్కు సంబంధించి విదేశాంగ మంత్రి అరావాక్షి బాగ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకుంది. సో మరికొద్ది సేపట్లోనే ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగబోతున్నాయి. అయితే శాంతి చర్చల ప్రారంభానికంటే ముందు రెండు కండిషన్స్ పూర్తి చేయాలని ఇరాన్ మెలికపెట్టింది. అందులో మొదటిది లెబనాన్ పైన కొనసాగిస్తున్నటువంటి యుద్ధాన్ని, దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఇరాన్ మొదటి షరతు పెట్టింది. రెండోది ఇరాన్కు సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడైతే ఫ్రీజ్ చేశారో ఆ ఆస్తులన్నిటిని కూడా డీఫ్రీజ్ చేయాలనేటువంటి ఒక కండిషన్ పెట్టింది. సో ఈ రెండింటిని కనుక ఒప్పుకుంటే చర్చలను ప్రారంభిస్తామని ఇరాన్ మెలికపెట్టింది. సో ఆ నేపథ్యంలో అమెరికా దానికి ఎలాగా ప్రతిస్పందిస్తుందని మనం వేచి చూడాలి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి లెబనాన్ పైన చేస్తున్నటువంటి దాడులను కొంత తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మొన్న 2 రోజుల పాటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల వల్ల ఈ శాంతికి విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏకంగా 10 నిమిషాల వ్యవధిలోనే 100 మిస్సైళ్లను విడవడంతో లెబనాన్ రాజధాని బీరూట్ సహా అనేక నగరాలపైన దాడులు జరిగి దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన ఇటు ప్రపంచ దేశాలు కూడా ఈ శాంతి ఒప్పందంలో ఖచ్చితంగా లెబనాన్ను కూడా చేర్చాలి, లెబనాన్తో కూడా ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ చేయాలని ప్రపంచ దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ను కొంత సంయమనం పాటించాలని అమెరికా కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో కొంత శాంతి నెలకొంటుందనేటువంటి ఒక ఆశలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఈ అంచనాలు ఆశల మధ్య మరికొద్ది సేపట్లోనే ప్రధానమైనటువంటి చర్చల ప్రక్రియ ముందుకు వెళ్ళబోతోంది. సో ప్రధానంగా ఇరాన్ 10 కండిషన్స్ విధించింది. సో ఆ కండిషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వర్కబుల్ అవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నారు. సో ఆ 10 పాయింట్ ఫార్ములా పైనే ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి. అందులో కనుక చూస్తే మొదటిది అమెరికా దూకుడును తగ్గించి తమపైన దాడులు ఆపివేయాలని మొదట కోరుతుంది. రెండోది హార్మోజ్ జలసంధి పైన ఇరాన్కు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, నియంత్రణ చేసేటువంటి అధికారాన్ని గౌరవించాలి, అంగీకరించాలని ఇరాన్ విజ్ఞప్తి చేస్తుంది. సో మూడవ కండిషన్ అణు కార్యక్రమాన్ని ఎన్రిచ్మెంట్ చేసేందుకు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తమకు అనుమతించాలని కోరుతుంది. వాటితో పాటు ప్రైమరీ, సెకండరీ శాంక్షన్స్ అన్నిటిని కూడా, ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ఐక్యరాజ్య సమితిలో తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తీర్మానాలన్నీ కూడా రద్దు చేయాలని కోరుతుంది. అలాగే IAEAకి సంబంధించినటువంటి ఆటమిక్ ఎనర్జీ అథారిటీకి సంబంధించినటువంటి తీర్మానాలు కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. వాటితో పాటు అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తులన్నిటిని కూడా పునర్నిర్మించేందుకు అవసరమైనటువంటి కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని ఇరాన్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక 9వ ప్రధాన అంశం విత్డ్రాయల్ ఆఫ్ US కంబాట్ ఫోర్సెస్ ఫ్రమ్ ద రీజన్. సో ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక బలగాలను కూడా తప్పుకోవాలని ఇరాన్ మరొక కండిషన్ పెట్టింది. వాటితో పాటు ప్రస్తుతం లెబనాన్పై కొనసాగుతున్నటువంటి దాడులన్నీ కూడా నిలిపేయాలని కోరుతుంది. సో మొత్తానికి ఈ 10 పాయింట్ కండిషన్స్ను ఇరాన్ అమెరికా ముందు ఉంచింది. సో అమెరికా దీనికి ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుంది, ఒప్పుకుంటుందన్న దాన్ని బట్టి ఈ చర్చల పురోగతి ఆధారపడి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్న హార్మోజ్ జలసంధి పైన ఇరాన్ ఆధిపత్యం కారణంగా పూర్తిగా ప్రపంచంలో చమురు కొరత ఏర్పడినటువంటి పరిస్థితి, అనేక దేశాలు కూడా లాక్డౌన్ ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. సో దాని ఎఫెక్ట్ భారత్ పైన కూడా పడింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా LPG కానీ అలాగే చమురుకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఈ చర్చలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో మరి కాసేపట్లోనే చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో అందరూ కూడా ఆశా భావంతో ఉన్నారు. డెఫినెట్గా ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి చర్చల్లో కనుక ఫలవంతంగా ముగిస్తే డెఫినెట్గా అది ప్రపంచ శాంతికి ఒక ముందడుగు పడుతుంది. ప్రధానంగా మొత్తం ప్రపంచానికంతా కూడా ఇంధన సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్, గ్యాసులు సరఫరా చేస్తున్నటువంటి మిడిల్ ఈస్ట్లో కనుక ఈ శాంతి నెలకొంటే అన్ని దేశాల్లో కూడా ఖచ్చితంగా కొరత నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.